సుస్వాగతం. కర్మన్ ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయం హైదరాబాద్ లో గల అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. సామాన్య శకం 1143 ప్రాంతంలో గోల్కొండ నేలిన రెండవ ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అతి పురాతన కట్టడంగా భావించే ఈ ఆలయ నిర్మాణం చూడగానే భక్తులలో భక్తిభావం పెళ్లుబుకుతుంది. కర్మన్ ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి స్థల పురాణం చూస్తే సామాన్య శకం 1143లో గోల్కొండను పరిపాలించిన కాకతీయ ప్రభువైన రెండవ ప్రతాపరుద్రునకు వేట ఒక అలవాటుగా ఉండేది. ఈనాడు మనం హైదరాబాద్ అని పిలిచే ఈ ప్రాంతమంతా ఆ రోజుల్లో లక్ష్మీపురం అనే పేరుతో పిలువబడుతూ అడవిగా ఉండేది. ఒకరోజు ప్రతాపరుద్రుడు ఈ లక్ష్మీపుర ప్రాంతానికి వేటకు వచ్చాడు. మధ్యాహ్నం అవడంతో ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో దగ్గరలోని ఒక పొదలో నుండి పులి గాండ్రింపు వినబడింది. వెంటనే రాజు ఆ దిక్కుగా వెళ్లాడు. ఆ పులి గాండ్రింపు చాలా దూరం రాజును తీసుకెళ్లి మాయమైపోయింది. అలసిపోయిన మహారాజు ఇదేదో మాయలా ఉందని భావిస్తూ ఒక చెట్టు నీడలో కూర్చుండిపోయాడు. అంతలో సమీపంలోని పొదలో నుంచి శ్రీరామ్ 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 అనే తారక మంత్రం మంద్రంగా రాజుకి వినిపించసాగింది. ఆశ్చర్యపోయిన రాజు తటాలున లేచి ఆ పొద చెంతకు వెళ్లి తీగలను ఆకులను తొలగించి చూడగా ధ్యానముద్రలో ఉన్న శ్రీ ఆంజనేయుని విగ్రహం దృశ్యమానమైంది. దాన్ని చూచి భక్తితో చేతులు జోడించి ప్రణతులర్పించి కోటకు చేరాడు మహారాజు. ఆ రాత్రి రాజుకు కలలో ప్రత్యక్షమైన శ్రీ ఆంజనేయుడు తనను చూసిన చోటే తనకు ఆలయ నిర్మాణం చేయమని, అందువలన నీకు సకల శుభాలు కలుగుతాయని, సకలైశ్వర్యాలు సంభవిస్తాయని రాజును ఆదేశించాడు. ఆ ఆజ్ఞను శిరసావహించి రెండవ ప్రతాపరుద్రుడు ఆలయ నిర్మాణం పూర్తి గావించి సామాన్య శకం 1143 హనుమత్ జయంతి రోజున తన తండ్రి అయిన రెండవ ప్రోలరాజుతో కలిసి ఆలయంలో స్వామికి పూజలు నిర్వహించి అర్చకులను నియమించి రాజధానికి వెళ్లిపోయాడు. ఆయన అనంతరం వచ్చిన కాకతీయ రాజులు కూడా స్వామిని సేవిస్తూ ఆలయ ప్రాంగణంలో తమ ఇష్టదైవాలను ప్రతిష్ఠిస్తూ ఆలయాభివృద్ధికి ఎంతగానో సహకరిస్తూ వచ్చారు. అనంతర కాలంలో సుమారు 400 సంవత్సరాల తరువాత 17వ శతాబ్దంలో ఔరంగజేబ్ గోల్కొండ కోటను ఆక్రమించుకుని దేశంలోని నలుమూలలకు తన సైన్యాన్ని పంపి హిందువులను, హిందూ దేవాలయాలను నాశనం చేయమని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో ఈ ఆలయంలోకి తురుష్క సైన్యం ప్రవేశించడానికి ప్రయత్నించి ఆలయ ప్రాకారం వరకు కూడా రాలేకపోయిందట. ఆ విషయాన్ని సైనికాధికారి ఔరంగజేబ్కు తెలియజేశాడు. ఆ వృత్తాంతాన్ని విన్న ఔరంగజేబ్ కోపోద్రిక్తుడై ఆలయాన్ని నేలమట్టం చేయడానికి పెద్ద బండలను తొలగించే సాధనంతో ఆలయ ముఖద్వారం వద్దకు చేరుకున్నాడట. అతడు ప్రధాన ద్వారం యొక్క గుమ్మం దగ్గరకు రాగానే ఒక్కసారిగా మిరుమిట్లు గొలిపే కాంతితో పిడుగుపాటు వంటి భయంకరమైన శబ్దం వినిపించిందట. వెంటనే అతని చేతుల్లోని ఆయుధాలు జారిపోగా ఔరంగజేబ్ భయంతో వణికిపోయాడు. ఇంతలో ఆకాశం నుండి మందిర్ తోడ్నా హై తో రాజన్ పెహలే తుమ్ కరో మన్ ఘట్ అనే మాటలు వినిపించాయట. ఆ మాటలు విన్న ఔరంగజేబ్ ధైర్యాన్ని కూడదీసుకుని నీవు నిజమైతే నాకు కనిపించు అన్నాడట. మహమ్మదీయ చక్రవర్తి అదృష్టం పండింది. అంతే, ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కాంతి ప్రవాహంలో మునిగిపోగా ఆ కాంతిలో నుండి ఆకాశాన్ని తాకుతున్న అద్భుతము, సుందరము అయిన ధ్యానాంజనేయుని దివ్య రూపం ఒక్కసారిగా ప్రత్యక్షమై అదృశ్యమైంది. ఆ పరిస్థితులను ఆకలించుకోలేని ఔరంగజేబ్ తనను తాను సంభాళించుకుని ఆ ప్రాంతం నుండి జారుకున్నాడు. ఆనాటి నుంచి ఈ ప్రాంతానికి కర్మన్ ఘట్ అనే పేరు శాశ్వతమైపోయింది. కాలక్రమేణా అదే కర్మన్ ఘాట్ గా మారింది.